అప్పుడే డెలివరీ అయిన మదర్స్ అంటే పోస్ట్ పార్టమ్ పీరియడ్లో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఫర్ ద సేఫ్ అండ్ హెల్దీ రికవరీ. అంటే డెలివరీ అనే ప్రాసెస్లో మదర్కి చాలా స్ట్రెయిన్ అవుతుంది ఫిజికల్లీ అండ్ మెంటల్లీ అండ్ చాలా బాడీలీ చేంజెస్ అవుతుంది. సో వాటిని కోపప్ చేసుకొని మదర్ ఎలా రికవర్ అవ్వాలి, దానికోసం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి. ఫస్ట్ థింగ్, మదర్ డ్యూరింగ్ చైల్డ్ బర్త్ అంటే నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ లో అయినా కానీ చాలా ట్రామాకి ఫేస్ అవుతుంది. సో అందుకనే మదర్కి డెలివరీ అయిన తర్వాత చాలా రెస్ట్ అనేది ఇంపార్టెంట్. ఎడిక్వేట్ రెస్ట్, నైట్ టైం అండ్ డే టైం రెస్ట్ కూడా. బేబీ మాక్సిమం స్లీప్ ఉన్నప్పుడు మదర్ కూడా రెస్ట్ తీసుకోవడం చాలా అవసరము. దానికి ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పర్టికులర్లీ ఫస్ట్ టైం మదర్స్ కి ఫీడింగ్ ఇవ్వడం కానీ బేబీ కేర్ కానీ చాలా కొత్త ఉంటుంది అండ్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఉంటుంది. అందుకనే ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ బ్యాలెన్స్డ్ ఫుడ్, మదర్ కి ఆఫ్టర్ డెలివరీ పథ్యం అనేది పెట్టకుండా అండ్ న్యూట్రిషియస్ బ్యాలెన్స్డ్ ఫుడ్ పెట్టాలి. మదర్ కి ఏంటంటే ఫ్రూట్స్ తింటే, వెజిటబుల్స్ తింటే బేబీకి సరిదవుతుంది, బేబీకి ఫీవర్ వస్తుంది, ఇలాంటివి అవన్నీ మిత్స్. మదర్ కి ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ విత్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ హోల్ గ్రెయిన్ ఫుడ్ పెట్టాలి. నార్మల్ గా ఓన్లీ రైస్ ఒకటే పెట్టాలి, ఆరల్స్ పాలు బ్రెడ్డే తినాలి అన్నట్టు ఏం లేదు. కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మిల్క్ అనేది పెరుగుతుంది, కానీ కంపల్సరీ బ్రెడ్డే తినాల్సిన అవసరం లేదు. మంచి బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ కార్బోహైడ్రేట్ తీసుకోవడం ఇంపార్టెంట్. అండ్ మదర్ కి ఆఫ్టర్ అబౌట్ 6 weeks తర్వాత మదర్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. డెలివరీ వల్ల మజిల్ టోన్ అనేది పోయి పొట్ట రావడం గానీ అలాంటివి ఉంటుంది. దానికోసము రికవరీ అవ్వడం కోసం ఎక్సర్సైజ్ చేసుకుంటే మదర్ కి కూడా ఫిట్నెస్ అండ్ ఇమోషనల్ గా కూడా స్టేబుల్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ పర్టికులర్లీ డెలివరీ అయిపోయిన తర్వాత మదర్ పోస్ట్ పార్టమ్ బ్లూస్ ఆర్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఫేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ ట్రామా వల్ల కానీ హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ తరచుగా మదర్ కి అప్పుడే బాధపడము అండ్ ఏడవడము అండ్ బేబీ పట్ల నెగిటివ్ ఫీలింగ్స్ రావడము, చాలా తక్కువ ఫీల్ అయిపోవడము, అప్సెట్ అవ్వడం, ఇలాంటివన్నీ ఉంటుంది. అది షార్ట్ టర్మ్ ఉంటే పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటారు, ఆరెల్స్ లాంగ్ టర్మ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కి కూడా వెళ్లే ఛాన్స్ ఉంటుంది. సో మదర్ కి ఆఫ్టర్ డెలివరీ పోస్ట్ పార్టమ్ కేర్ కానీ రెస్ట్ కానీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి డిప్రెషన్ లాంటి సైన్స్ ఉంటే మాత్రం వెంటనే మీ గైనకాలజిస్ట్ ని కానీ సైకియాట్రిస్ట్ ని కానీ మీట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.